ఈవిడేమవుతుందో నిన్ను పెళ్లి చేసుకున్నాక మళ్ళీ? కరెక్ట్ మేడం. కానీ నేననేది నేనింకా ఆవిడతో తప్ప ఇంకెవరితో కాదు నేను సార్. ఈ ఉండలేను షో మేడం. అంటే కాస్త రావట్లేదు. వాల్యుబుల్ సలహాలు చెప్పడానికి ఉపయోగపడుతది. మీ అక్రమ సంబంధాలన్నీ ఎలా కంటిన్యూ చేయాలని చెప్పడానికి కాదుగా. ఆ సుప్రీం ఆ! కోర్ట్ జడ్జిమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కళ్ళకి ఇదొక అలవాటయిపోయింది. ఓహో! అక్రమ సంబంధాలు ఎవరన్నా పెట్టేసుకోవచ్చు. ఏ భర్త కేసేయలేడు, ఏ భార్య కేసేయలేదు అని. సరే మీ వైపు నుంచి అంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అక్కడ భార్యలు లేరు బాధపడడానికి. ఆవిడకో భర్త ఉన్నాడు కదా! అసలు ఆయనకి తెలిస్తే ఆయన గుండె పగిలి చేస్తాడు. మీరేమంటున్నారు? నా గురించి తెలుసండి. తెలుసు మా నాన్నగారికి చెప్పారు. మా నాన్నగారు ఇక నన్ను ఒక 1 ఇయర్ దూరం ఉంచాడండి. అయినా మేము సీక్రెట్‌గా మాట్లాడుకున్నాం ఫోన్‌లవి. అయినా నాకిప్పుడు ఆవిడ కావాలండి అంటున్నారు. ఆయన దృష్టిలో నువ్వొక్కడివే తెలుసు. భార్యను వదులుకోలేక నిన్ను కట్ చేయడానికి ట్రై చేశాడు. ఎస్ఐ ఉన్నాడని ఆయనకి తెలీదు. ఎదురు ఆయన మీద ఎలిగేషన్ నువ్వు. కానిస్టేబుల్ ఏం చేస్తాడు? భార్యలు ఈ మధ్య వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికితే, వాళ్ళు మాత్రం జెంట్స్ ఏం చేయగలరు? కోర్టులకెళ్ళి ఏం చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది. మరి చూసారు మీకు కదా మేడం. అక్రమ ఇప్పుడు నా సంబంధం ఫస్ట్ ఉండి భార్య ఇలా కూడా చనిపోవడం, సెకండ్ భార్య చనిపోవడం మరి నేనేం చేయాలి మేడం? నేనెవరి దగ్గరికెళ్ళాలి? అసలు అందరూ మీరిద్దరు బానే పెట్టుకున్న ఉన్నారు అక్రమ మేడం. సంబంధాలు మీ నాకే ఇద్దరిని ఎందుకిలా జైల్లో జరుగుతుంది? వేయాలి. ఒకప్పుడున్న ఆప్షన్ అయితే మీ ఇద్దరిని తీసుకెళ్ళి ఆ ఎస్ఐని కూడా తీసుకెళ్ళి జైల్లో ఏసేవాళ్ళు. ఆ హస్బెండ్‌కి తెలుసు కాబట్టి విషయం. ఎస్ఐనేమి అనలేకపోయాడు. నువ్వేం చేసావు? నువ్వు ఆల్రెడీ బయట వ్యక్తివి కాబట్టి మీ నాన్నకి చెప్పి కనీసం కంట్రోల్ చేశాడు. ఈయన గనక రివర్స్ అయితే ఆటోమేటిక్‌గా ఈవిడ ముందు కేసులు ఫైల్ చేస్తది కదా! భర్త మీద 498 మెయింటెనెన్స్, డీవీసీ అని. మీ అక్రమ సంబంధాలకు మళ్ళొక లైసెన్స్ కావాలి. ఏమో కొన్ని రోజుల్లో ఆ ప్రాసెస్ కూడా నడుస్తాయేమో! మాకు అది అర్థం కావట్లే. ఈ మధ్య కొత్తగా నీలాంటోడు ఒకడు పంజాబ్ హైకోర్ట్‌కి వెళ్లి నాకు ప్రొటెక్షన్ కూడా కావాలండి అని భార్య దగ్గర నుంచి ప్రొటెక్షన్ అడిగాడట. మేమిద్దరం అక్రమ సంబంధం పెట్టుకున్నామండి. నా నా లవర్‌కి నా భార్య వచ్చి కొడుతుంది రెగ్యులర్‌గా. గొడవ చేస్తుంది ఆ! వాళ్ళ ఇంటి ముందు. అక్కడ రాకుండా ఉండడానికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఓ పిటిషన్ ఏస్తే జడ్జెసే నోరెళ్ళబెట్టుకోవాల్సిన పరిస్థితొచ్చింది. మీలాంటి వాళ్ళ వల్ల. ఎవరైనా భార్య ప్రొటెక్షన్‌లు అడుగుతారు. లేకపోతే వాళ్ళిద్దరూ కొట్టుకున్నందుకు అడుగుతారు. లవర్ కోసం ప్రొటెక్షన్ అడిగాడు. మళ్ళీ ఇందులో నువ్వు భర్తను వదిలేసి నా దగ్గరికి రమ్మనని అంటున్నావు. మీరిద్దరే మాట్లాడుకొని ఆ దుకాణం మీద పెట్టుకోవచ్చు కదా! మధ్యలో ఈ కాళ్ళెందుకు? నేను ఆ ఇల్లీగల్‌గా అమ్మాయితో ఉండను మేడం. మాట్లాడావా? నేను మంచోడిని. చాలా మంచోడు బాబు. నీ మంచితనం చూడలేక మాకు వినడానికే ఇబ్బందిగా ఉంది. ఇంత మంచితనం సొసైటీలో చాలా కష్టం. అంత మంచిగా ఉండకండి. కాస్త మారి పిల్లల్ని చూసుకోవడం ఎట్లాగా అనే ఈ ఈ పనులు కూడా స్టార్ట్ చేయండి. అంత మంచితనాలు సొసైటీ తట్టుకోలేదు. అసలు ఆవిడతో మేడం మాట్లాడారా నాకెవరు ఆంటీ తోటి? నేను డిప్రెషన్‌లోకి నా వెళ్ళిపోతున్నాను ఆంటీ. నువ్వు లేకపోతే నేను ఉండలేను. మీ ఆయన్ని వదిలేసి రా అని మాట్లాడావా? మాట్లాడలేదు మేడం. ఎలా మాట్లాడను మేడం? నేను తప్పు చేయను గదా! అమ్మో! మంచోడు. ఇన్ని తప్పులు చేసి తప్పులు చేయాలనంటానవేంది మళ్ళీ? మంచోళ్ళకి లీడర్‌లాగా ఉన్నాడు. హ్మ్. అక్రమ సంబంధాల అసోసియేషన్ పెట్టేలాగా ఉన్నావు. నీ ప్రాబ్లము మేడం ఆవిడతో సంబంధించి. నాకు ఆవిడతో మాట్లాడితే అయిపోతది కదా! ఆవిడ నీతో వస్తదో నాకు లేదో నీకు క్లారిటీ ఉంటదిగా. మేము మాట్లాడేదేంటి మధ్యలో? ఆవిడతో నాకిద్దరు మాట్లాడడానికి ఈ షో భార్యలున్నా పనికిరాదమ్మా. అయినా సరే నాకిద్దరు భార్యలున్నా ఏ రోజు అనిపించలేదు మేడం. అంటే నాకు ఇప్పటిదాకా 2 పెళ్ళిళ్ళయిపోయి, అయిపోయి ఇలా అయిపోయాయి కదా! కానీ ఈవిడతో మాట్లాడిన ఆ కాసేపు నాకు చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటా. అక్రమ అంటే సంబంధాలన్నీ అలాగే ఉంటాయమ్మా. అందుకనే అలా పెట్టుకుంటా ఉంటారు జనాలు. ఎందుకు పెట్టుకుంటారా అని మేము రిసర్చ్ చేస్తే మాకు తెలిసిన విషయాలు ఇవే. వాళ్ళతో ఉన్నప్పుడు భార్యతో సినిమాకి వెళ్ళినా నచ్చదు. భార్యతో షికార్లకు వెళ్ళినా నచ్చదు. ఊర్లెళ్ళినా నచ్చదు. ఎళ్ళిన ప్రతి 5 నిమిషాలకే గొడవలు పడుతూ ఉంటారు. ఈళ్ళతో వెళ్తే చాలా రహస్యంగా వెళ్తారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆవిడేం చేసినా వీళ్ళకి హ్యాపీగానే అనిపిస్తది. ఆవిడ లేకుండా ఉండలేని పరిస్థితి ఇప్పుడు. ఆ ప్రాబ్లమ్ మీద ఆవిడతోనే మాట్లాడుకుంటే అవుతది కదా! ఆవిడ భర్తను వదిలేసి రమ్మని మేము చెప్పలేం కదమ్మా! మీకు ఆల్రెడీ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంది. క్లియర్‌గా అర్థమవుతుంది. ఎవరు కావాలి అనేది మీకు క్లారిటీ లేదు. ఎలాంటి వ్యక్తితో హ్యాపీగా ఉండాలని క్లారిటీ లేదు. పిల్లల కోసం ఏం ఆలోచిస్తున్నావు? తల్లిదండ్రుల కోసం ఏం ఆలోచిస్తున్నావు? అనేది క్లారిటీ లేదు. అక్రమ సంబంధం ఆంటీ కావాలండి అంటున్నావు. వాళ్ళ ఆయన తలుచుకుంటే మీ ఇద్దరిని లోపలేస్తాడు తెలుసా? మళ్ళీ అప్పుడు బ్లాక్‌మెయిలింగ్‌గా ఎస్ఐని తీసుకొస్తారు మీరు మధ్యలోకి. కానీ ఆవిడతో మాట్లాడుకుంటే ఆళ్ళ ఆయనకి విషయం తెలుస్తది కదా ఎలాగో. కానీ ఆవిడ చాలా బావుంటది మేడం. తన కళ్ళు చాలా బావుంటాయి. నాకు అవి ఇప్పటికీ నాకు కల్లోకొస్తా ఉంటాయి. నేను పడుకున్నా, ఏదన్నా వర్క్ చేసుకున్నా, ఫోను చూసుకుంటున్నా కానీ వెంకటేశ్వరరావు గారు, నాకు ఫస్ట్ తనతో మాట్లాడండి. తనతో మాట్లాడితే మీకు ఏంటో తెలుస్తది గదా! అంటే అంటే కనీసం నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఏదైనా ఒక్క దారి ఉంటే చెప్పండి మేడం. నాకు ఆవిడ కావాలి. ఆవిడ లేకపోతే నా వల్ల కాదు. నేను ఉండలేను. నాన్న మీకిక్కడ ఉన్నవి 2 ఆప్షన్స్. ఒకసారి అది ఆలోచించుకోండి. అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకోవాలి అని ఈ షోలో ఎవరు చెప్పరు. అక్రమ సంబంధాలు పెట్టుకున్నామండి వాటిని ఎట్లా కంటిన్యూ చేయాలని మేము చెప్పం. మీ దరిద్రం ఏదో మీరు పడాల.
మీరు ఆల్రెడీ ఒక ఆంటీతో మాట్లాడుకున్నారు. ఆ వ్యవహారం నడుస్తుంది. మిమ్మల్ని ఎవడు ప్రపంచంలో ఆపలేరు. ఒక్క వాళ్ళ హస్బెండ్ తప్ప ఆయన కూడా ఆపలేడు. ఎందుకంటే లీగాలిటీ పాపం అంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి, ఇది ఎగ్జాంపుల్‌గా చూపించి ఆయన డైవర్సు 498 డీవీసీలు గెలవగలుగుతాడు తప్ప, మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. సో, ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏదైనా కావాలి అంటే మీరు ఆవిడతో మాట్లాడుకోండి. ఆవిడ రాను అంటే వదిలేయండి. ఎందుకంటే ఆవిడ తలుచుకుంటే మీ మీద కేస్ ఫైల్ చేయగలదు. మీరు ఆవిడ నాకు కావాలండి అంటే ఎవడో మీడియేటర్ ఉండి మాట్లాడి ఆవిడతో నీకు సెట్ చేయరు. అది చాలా తప్పు. మీరు ఆల్రెడీ పెట్టేసుకున్నారు కాబట్టి అక్రమ సంబంధమైన రిలేషను. ఆవిడతో మాట్లాడుకోండి. ఆవిడ నాకు ఇష్టం లేదు. నేను నా భర్త ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాము అంటే మీరు ఆవిడ లైఫ్‌లోకి వెళ్ళొద్దు. అయిపోయిందేదో అయిపోయింది. మీ వరకు మీరు మీ సైకలాజికల్‌గా స్ట్రాంగ్ అవ్వడం ఎట్లాగా, పని చేసుకొని బతకడం ఎట్లాగా అనే దాని మీద ఆలోచించండి. ఎందుకంటే ఆవిడ రివర్స్ అయిన తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలి అంటే అది హెరాస్మెంట్ కిందకొస్తది. మీరిద్దరూ కలిపి ఎంజాయ్ చేసింది వేరు. మీరిద్దరూ ఇప్పుడు వద్దు అనుకుని ఒక అమ్మాయి అన్నాక మీరు ఫోర్స్‌బుల్‌గా వెళ్లి నాతో ఒకప్పుడు ఉందండి అక్రమ సంబంధంలో, ఇప్పుడు కంటిన్యూ అవ్వట్లేదు, ఇప్పుడు ఆగిపోయిందండి అంటే ఆవిడ ఇష్టం. ఆవిడ నీ ఇష్టం కలిపి నడిచింది ఇప్పటిదాకా. ఇద్దరు పార్టీలకి కలిపి నచ్చింది కాబట్టి మీరు కంటిన్యూ అయ్యారు. ఆవిడ ఒక పార్టీకి ఇష్టం లేదు అంటే మీరు ఫోర్స్ చేసే రైట్స్ లేవు. ఒకవేళ ఆవిడ ఇష్టము అందనుకోండి, మీరిద్దరూ వెళ్లి ఆళ్ళ హస్బెండ్‌ని బతిమిలాడుకొని విడాకులే ఇప్పించుకుంటారో, ఇద్దరూ కలిసి కౌన్సెలింగే తీసుకుంటారో ఆ ప్రాసెస్ చూసుకోండమ్మా. ఇక్కడ ఆవిడ నాకు కావాలి అంటే ఇట్లా ప్లేట్‌లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చే ప్రాసెస్ లేదు. ఒకవేళ ఆవిడకి ఇష్టం లేకపోతే మీరు అయినా నాకు ఆవిడ ఇష్టమండి అంటే కుదరదు. ఎందుకంటే ఆవిడ తలుచుకుంటే ఆటోమేటిక్‌గా ఇట్లాంటి జెంట్స్ మీద కేసులు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అంతకుముందు కలిసున్న ఫోటోస్ అన్నీ పెట్టి సోషల్ మీడియాలో పెడుతున్నాడండి అని చెప్పి వేసే కేసులు చాలా స్ట్రాంగ్ కేసులమ్మా. అబోవ్ 7 ఇయర్స్ పనిష్మెంట్ పడతాయి. ఇంకా కుదిరితే రేప్ కేస్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది. సో, నీ లైఫ్ పూర్తిగా నాశనం అవుతది ఆవిడ ఒప్పుకోకపోతే. మీరు కొంచెం సైకలాజికల్‌గా నిదానంగా ఆలోచించండి. ఇంతకంటే మీ కేసులో సలహా ఇవ్వడానికి ఏమీ లేదు. ఆవిడ దక్కకపోతే నేను చనిపోతాను మేడం. నా వల్ల కాదు. దానికి సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా వెళ్ళండి అని చెప్తున్నాం. మీకు ఆల్రెడీ 3 ఆప్షన్స్ చెప్పా. ఒకటి ఆవిడతో మాట్లాడుకోవడం. మీ ఇద్దరికీ నచ్చితే హస్బెండ్‌తో మాట్లాడుకొని ఆయనకి డైవర్స్ ఇప్పించి మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం ఎట్లా అని చూడండి. ఆవిడకి ఇష్టం లేకపోతే మీరు ఫోర్స్‌బుల్‌గా ఆవిడ దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆవిడ వేసే కేసులు చాలా లీగల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మూడో ఆప్షను నేను ఆవిడ కేసులేసేదాకా ఉండలేను కాబట్టి నేను సూసైడ్ చేసుకుంటానండి అంటే దీనివల్ల లాస్ అయ్యేది మీరొక్కళ్ళే తప్ప ఎవరిని బ్లాక్‌మెయిల్ చేయలేరు ఈ పాయింట్‌తో. మీకున్న ఆప్షన్ ఏంటి? దీనికి సూసైడ్ అటెంప్ట్ కాకుండా బతకడం ఎట్లా? సొసైటీకి ఉపయోగపడేలా బతకడం ఎట్లా? కుటుంబానికి ఉపయోగపడేలా బతకడం ఎట్లా? కనీసం పిల్లలకు ఉపయోగపడేలా బతకడం ఎట్లా అనేది ఆలోచించుకోండి దయచేసి. ఉంటాం సార్. మేడం ఇప్పుడు మేడం చెప్పండి. ఇప్పుడు ఒకవేళ నేను ఆవిడని పెళ్లి చేసుకొని అడుగుతాను అంటే ఒకవేళ ఆవిడ కాదనుకోండి నేను బ్లాక్మెయిల్ చేయనా చచ్చిపోతానని? నువ్వు బ్లాక్‌మెయిల్ చేయకపోయినా ఆవిడేసే కేసు అదే అని జెప్పాను. నేను ఎంతసేపు చెప్పినా కూడా మీరు మళ్ళీ అదే అడుగుతున్నారంటే మీకు ఆల్రెడీ పీక్స్‌లో ఉంది. దానికి తగ్గ ట్రీట్మెంట్ మీకు అవసరం. మీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఆ కౌన్సెలింగ్స్ ఏవో తీసుకోండి ఒకసారి. ఉంటాం సార్. మేడం విన్నారు గదా! ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అసలు దీనికి పరిష్కారం ఏంటి? అంటే బయట సమాజంలో ఒక 20-30% అయితే ఇలాగే నడుస్తున్నాయండి. ఎందుకంటే మేము కేసెస్ చూస్తూ ఉంటాం. మీరు అవును. ఫస్ట్ టైమ్ ఇట్లా వింటున్నప్పుడు ఇట్లా ఉంటారా? ఇద్దరు ముగ్గురితో సంబంధాలు ఉంటాయా? ఇలా అనుకుంటారు. కానీ రియల్‌గా ఇవే నడుస్తున్నాయి బయట. ఒకళ్ళు క్లోజ్ అవ్వగానే ఇంకొకళ్ళు లేకపోతే ఒకేసారి సైమల్టేనియస్‌గా ఇద్దరు ముగ్గురితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేది ఉంది. ఒకప్పుడు కూడా ఉండేవి. కాకపోతే సొసైటీ అంటే ఒక భయం. సొసైటీకి ఒక రెస్పెక్ట్, చుట్టుపక్కలోళ్ళు ఏమనుకుంటారని అవును. ఇంతవరకు ఉండేది. ఆ రిలేషన్ పెట్టుకోవడం ఎలా ఉండేదంటే ఒక గుడ్ విల్ లాగా ఉండేది. అక్రమ సంబంధం పెట్టుకోవడం అంటే జెంట్స్‌కి అబ్బో! ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నాడురా, ఇంకో ఆంటీ ఉందిరా ఇట్లా ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అదొక లీనియన్స్ లాగా అయిపోయింది. దానికి తోడు రీసెంట్‌గా వచ్చిన సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ జనాలకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఓహో! ఎవరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నా వదిలేస్తారు. కేసులు ఓకే. పెట్టడానికి లేదు అన్న ఒక ఇదితోటి నెక్స్టు మంచి ఫ్రెండ్స్ కూడా ఉండట్లే ఈ మధ్య ఎవరికీ. ఈ సోషల్ మీడియాలు, జనాల పరిచయాలు కూడా ఈజీగా అవుతున్నాయి. ఒకప్పుడు పరిచయం అవ్వాలంటే ఎవరి దగ్గర అయ్యేది? మన సరౌండింగ్స్‌లో ఉన్న అవును. వ్యక్తులతోటే పరిచయం అయ్యేది. మన చుట్టాలతోటి పరిచయం అయ్యేది. ఆ ఫంక్షన్స్ అప్పుడో, ఇంకొకప్పుడో దూరం నుంచి వచ్చిన చుట్టాలతోటి పరిచయాలవి. ఇప్పుడు ఎక్కడ వేరే స్టేట్‌లు, వేరే కంట్రీస్‌తో కూడా పరిచయాలు ఈజీగా ఇప్పుడు నడిచిపోతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ అని ఎళ్ళిపోతున్నారు. పిల్లల్ని సోషల్ వదిలేసి, మీడియా ద్వారా భర్తను చాలా వదిలేసి. దూరం పరిచయాలు పెంచుకోవడానికి ఆహ్, వాస్ట్‌గా నడుస్తుంది కాబట్టి ఎవరెవరికో అక్రమ సంబంధాలు వాళ్ళ గురించి అవును. పూర్తిగా తెలీదు. ఆ పరిచయాలు ఎక్కడి దాకా వెళ్తున్నాయంటే అక్రమ సంబంధాల దాకా వెళ్తున్నాయి. చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు హ్మ్. కళ్ళ దగ్గరే ఆగిపోయే రిలేషన్స్ ఇప్పుడు ముందు శరీరాలు మాట్లాడుకున్నాకే అవును. మనుషులు మాట్లాడుకుంటున్నారు. అంత దరిద్రమైన సొసైటీలోకి మనం ఇప్పుడు దిగజారిపోయాం ఒక రకంగా. సో, ఈయన కేసు వింటే గనక యాక్చువల్‌గా ఈయనకి ఫస్ట్ వైఫ్ ఎవరైతే అమ్మాయి వచ్చిందో లవ్ చేసి వచ్చానని
ఈయన ఫైనాన్షియల్గా ఏ పని చేయట్లా ఆయన చెప్తున్న దాని ప్రకారం మనకు అర్థమవుతుంది. సో ఈయన ఆల్రెడీ గాలికి తిరుగుతున్న ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తితో ఎంతకాలం ఉండగలిగిద్ది ఆ అమ్మాయి? ఉండాలి, సర్దుకోవాలి ఒకసారి పెళ్ళయిన తర్వాత. లేదా లీగల్‌గా డైవర్స్ ఇచ్చేసి తన లైఫ్ ఏదో తను చూసుకోవాలి. తను ఆ పని చేయకుండా తనకు మెచ్యూరిటీ లెవెల్స్ చిన్న పిల్లే కదా! ఆల్రెడీ 10థ్ క్లాస్ అవును. వ్యవహారంలో మ్యారేజ్ కాబట్టి ఆ 1, 2 ఇయర్స్‌కే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి తన లైఫ్ ఏదో తను చూసుకుంది. పిల్లల్ని వదిలేసింది. వేరే వ్యక్తితో వెళ్ళిపోయింది కాబట్టి. యాక్చువల్‌గా ఇలాంటి కేసుల్లో అమ్మమ్మ, తాతయ్య దగ్గర పిల్లలుంటారు. హ్మ్. సో ఇతను ఆల్రెడీ పిల్లల్ని తెచ్చేసుకున్నాడు. పిల్లల్ని తెచ్చుకున్నాక అసలు సినిమా జెంట్స్‌కి ఎందుకు మనకి కస్టడీ ఇవ్వము అంటే పెంచడం చాలా కష్టం. అవును. వీళ్ళు ఆల్రెడీ అత్తమామ ముసలోళ్ళు అవుతూ ఉంటారు. హ్మ్. పిల్లల్ని పెంచడం కష్టం కాబట్టి ఖచ్చితంగా జెంట్ అన్న వ్యక్తి సెకండ్ మ్యారేజ్‌లకి వెళ్తారు. సో అమ్మాయి ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇతను సెకండ్ మ్యారేజ్‌కెళ్ళాడు. కర్మ కొద్దీ ఆవిడకి ఆల్రెడీ హెల్త్ అవును. ప్రాబ్లమ్ ఉంది. విషయం చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంది. మానవత్వంగా మనం ఆలోచించాలి. ఆవిడకి ఆ ప్రాబ్లమ్ ఉండి అయినా కూడా ఇతనితో ఫిజికల్‌గా కలవాల. ఇన్ కేస్ ఈవిడ ఫిజికల్‌గా కలిసుంటే ఇతని ఆరోగ్యం డ్యామేజ్ అయ్యేది. అలాగే ఆ ఆంటీ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ అవును. భార్య ఆవిడకి అక్రమ సంబంధాలుగా ద్వారా రావాల్సిన నానా రకాల జబ్బులు వచ్చేవి. సో అట్‌లీస్ట్ ఈయన చెప్పడం అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. 3 మంత్స్ నుంచి జరిగిన 3 మంత్స్‌లో కూడా మా మధ్య రిలేషన్ లేదు. ఆవిడకి అది సివియర్ అయిపోయి చనిపోయిందండి అని. సో ఇదొక ఇష్యూ. ఒకప్పుడు చాలా సీరియస్ విషయం. ఎయిడ్స్ అనేది ఏదైతే ఉందో. ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉంది. ఎంతకాలమైనా ట్రీట్మెంట్‌లో బతుకుతున్నారు జనాలు. కరెక్ట్ డైట్స్ ఇవి తీసుకుంటే. మరి టచ్ మీ నాట్ అనే ప్రొసీడింగ్స్‌లో అయితే లేవు. హ్మ్. మన చుట్టూ సరౌండింగ్స్‌లో కూడా ఉంటారు. మనకి చెప్పరు. సో అందుకనే మనం ఇప్పుడు కోవిడ్ టైంలో ఎట్లా అయితే హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడం, మాస్కులు ఇవన్నీ ఉన్నామో ఈ ఈ సొసైటీలో అయితే కొంత ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నెక్స్ట్ ఆంటీతో రిలేషన్. ఎవ్వరు లేరు. పట్టించుకునే వాళ్ళు లేరు. ఎక్కడో ఆవిడ ఆల్రెడీ అదే పొజిషన్‌లో ఉంది. అవును. ఎక్కడ భర్త ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఆ ఎస్ఐ ఆల్రెడీ ఆయనతో రిలేషన్ ఎంతవరకు ఉందో ఈయనెంత చెప్తున్నాడు మనకి. గోడ దూకి వెళ్ళానండి. ఇదండి, అదండి. ఆయనొచ్చాడని చెప్పి అని. ఒకవేళ అతనితో రిలేషన్ ఉండి ఇతనితో కూడా కంటిన్యూ చేసిన వ్యక్తి ఈయనతో పర్ఫెక్ట్‌గా ఉంటదని నేను అనుకోవట్లేదు. అవును. ఈయనతో రావాల్సిన అవసరం ఏముంది ఆవిడకి తనకి? భర్తను అవును. వదిలేసి, ఎస్ఐని వదిలేసి ఇంత వస్తదని నేను అనుకోవట్లేదు. హ్మ్. ఆవిడ టైమ్ పాస్‌లో ఈయన్ని ఎంటర్‌టైన్ చేసింది. ఈయనకి ఆ రిలీఫ్ కొంచెం హ్యాపీగా అనిపిచ్చి, ఆ హ్మ్. వాదార్పు ఎక్కడ రాలేదు కాబట్టి మేబీ ఆయన బాగా అట్రాక్ట్ అట్లా అవుతున్నారు. ఫీల్ అయ్యి ఉంటాడు. అవును. ఒకవేళ ఆంటీ దొరక్కపోతే సూసైడ్ చేసేసుకుంటాననే స్టేజ్‌లో ఉన్నాడు ఆ వ్యక్తి. సో, అట్లానే ఎవరో ఆంటీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కుదరదు. ఆళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఒక క్లారిటీ. అవును. మేబీ వాళ్ళ మధ్య నిజంగా మోరల్‌గా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంటే కనుక ఆవిడే కౌన్సెలింగ్ ద్వారా కూల్‌గా అతన్ని ఆ సూసైడ్ టెండెన్సీ నుంచి బయటపడేసి ఆయన జాబ్ చేయించడం ఎట్లాగా ఏంటనేది చూసుకుంటది. లేదు అనుకోండి, ఈయన ఆల్రెడీ కౌన్సెలింగ్‌కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే బ్లాక్‌మెయిల్ చెయ్యనా అని అడిగారు. అలా అంటూ జరిగితే కనుక ఖచ్చితంగా ఆవిడ కేసులు ఫైల్ చేస్తే జైల్లోకి తీసుకెళ్ళి అక్కడ కౌన్సెలింగ్స్ ఇస్తారు. ఏ టైప్ కౌన్సెలింగ్ ఇవ్వాలో అవి. హ్మ్. సో, ఈ కేసులో ఇదేనండి మెయిన్‌గా. చూసారు కదండీ రమ్య గారిచ్చిన సలహాలు. మీకు న్యాయపరంగా ఎలాంటి సలహాలు కావాలన్నా కిందున్న నంబర్‌కి కాల్ చేయండి.